మీరు చూస్తుంది తెలంగాణ ఫోకస్ టీవీ. నేను మీ పొన్నాల చంద్రశేఖర్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిన్నటి వరకు ముగిసినటువంటి ఎన్నికల ప్రచారం ఆయా అభ్యర్థుల విజయాన్ని దిశగా ప్రచారాలు అయితే పూర్తిగా కొనసాగాయి. నిన్నటికి ప్రచారాలు ముగిసిన అనంతరం రేపు జరగబోయేటువంటి ఉదయం 11వ తారీఖు రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏదైతేమి 100% పోలింగ్ కావాలని చెప్పేసి ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఎక్కడ చూసినటువంటి వార్డులో నిర్మానుష్యంగా ఆయా వార్డులన్నీ కూడా ఉన్నాయి. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రధాన పార్టీలతో పాటు ఇతర ఇండిపెండెంట్స్ పార్టీ అభ్యర్థులు కూడా ముందుకు వాళ్ళ ఓటర్లను ఏ విధంగా వారి వైపు మలుచుకోవాలి, ఆ వార్డును ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి దిశలో వారు మంతనాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. రేపు ఉదయం 7 గంటలకు 100% పోలింగ్ కావాల్సిన అవసరం ఉంది. ఇది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు. కాబట్టి ఇప్పుడు చూడొచ్చు, మనం కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ఓటర్లు తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి గెలుపును వారి అభ్యర్థులను ఆయా వార్డుకు సంబంధించిన అభ్యర్థులను అయితే గెలిపించుకోవడానికి అయితే కొనసాగుతూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతున్నటువంటి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో 36 వార్డులలో ఇదే విధంగా కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ప్రజలు కూడా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వెళ్ళి 100% పోలింగ్లో భాగస్వాములై తమ ఓటును సమర్థవంతమైన నాయకుడిని ఎంచుకొని గెలిపించుకోవాల్సిందిగా ముందే మన తెలంగాణ ఫోకస్ టీవీ అనాలిసిస్ చేసింది, చెప్పడం కూడా జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మనము ఈ యొక్క తెలంగాణ ఫోకస్ టీవీ ద్వారా మనము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. నేను మీ పొన్నాల చంద్రశేఖర్, కెమెరామ్యాన్ గోపితో. థ్యాంక్ యూ. చూడాలి చూసే అవసరం ఏదైతే తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. నిజామాబాద్ జిల్లా గౌరవ శ్రీ పోలీస్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఆర్మూర్లో పోలింగ్ బూత్లను వారు పర్యటించి ఎక్కడికక్కడ 1500 మంది సిబ్బందితో ఏర్పాట్లయితే పూర్తి చేశారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి గొడవలకు తావివద్దని చెప్పేసి వారు ఆదేశాలు జారీ చేశారు. ఏ విధమైనటువంటి గొడవలకు తావు చేసినట్లయితే వారి మీద నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు జరుగుతుందని చెప్పేసి కూడా వారు హెచ్చరించడం జరిగింది. ఆర్మూర్లో ఆయా వార్డుకు సంబంధించినటువంటి బూతు స్థానాలను అయితే వారు పర్యటించడం జరిగింది. వారితో పాటు ఏసీబీ గారు వెంకటేశ్వర రెడ్డి, సిఐ సత్యనారాయణ గౌడ్ మరియు ఆర్మూర్ SHO గారు, వీరితో పాటు వారి పోలీసు బృందం కూడా వారితో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకొని సమర్థవంతమైన నాయకుని ఎంచుకొని మీ వార్డును అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే చెప్పడం జరిగింది.